కాబట్టి ఇలా పూత స్టేజ్లో ఉన్నదంతా వదిలేస్తున్నా. మొత్తం పూత హార్వెస్ట్ చేసి మళ్ళీ గింజలు తీసుకోవడానికి సరిపోద్ది. ఎలాగో మొత్తం పెరిగేసింది చూడండి, అంతా పూత స్టేజ్లో ఉంది. ఇంత చిన్నది కూడా దాని టైం వచ్చింది కాబట్టి పూత స్టేజ్కి వచ్చేసింది, లేదంటే 5 feet వరకు పెరుగుతాయి పెద్ద తోటకూర. చూడండి, వాడి పని వాడు చేసుకుంటున్నాడు కదా, మేము ఏం చెప్పము. ఆ చెట్టు కాడికి పోతే వస్తాడు చూడు, చూపి అంటే మమ్మల్ని నిలబడుకుంటే చాలేడా వచ్చా. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ గార్డెన్ కడప. ఈరోజు అయితే హార్వెస్టింగ్ వీడియో అండి. ఫస్ట్ పాపిడి చిక్కుడు అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు చాలామంది వీడియో అంటే నిన్న చెప్పిన సస్పెన్స్ ఒకటి రివీల్ చేస్తానని వెయిట్ చేస్తూ ఉండొచ్చు. ఈ వీడియోలో హార్వెస్టింగ్ వీడియో మాత్రమే, అది ఇంకా ప్రోడక్ట్ లేబుల్ అంతవరకు కంప్లీట్ అవ్వలేదు. మోస్ట్లీ రేపు ఈవినింగ్కే అయిపోతుంది అప్లోడింగ్ కూడా మీకు వీడియో. సో ఇప్పటికే ఆర్డర్స్ అయితే చాలా వచ్చేసాయి సీడ్స్. వాళ్ళందరికీ కూడా శాంపిల్ ప్యాకెట్ అయితే నేను పంపించడం జరుగుతుంది. సో టెన్షన్ లేదు. ఈ నెల ఆర్డర్స్ ఇచ్చే అందరికీ కూడా ఒక్కొక్కటి అయితే శాంపిల్ ప్యాకెట్ వస్తుంది. అది ఎలా వాడాలి ఏంటి అనేది నేను రేపటి వీడియోలో చెప్తాను. ఈరోజు అయితే కంప్లీట్గా హార్వెస్టింగ్ వీడియో. చాలా రోజులు అయిపోయింది హార్వెస్టింగ్ వీడియో పెట్టి కూడా గార్డెన్కి వెళ్ళి. మళ్ళీ కలుపు అంతా పిచ్చి పిచ్చిగా అడవిలాగా తయారైపోయింది. ఇంకా అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. అకేషనలీ ఏదో డబ్బులు ఎక్కువ అయ్యి పొద్దుపోక గడ్డి అంతా క్లీన్ చేసుకున్నట్టు ఉందన్నమాట. మళ్ళీ ఒక 1 week to 10 days లోపు ఫుల్ అయిపోతుంది. అసలు ఏం చేయాలని అర్థం అవ్వట్లేదు. ఇక పాపిడి చిక్కుడు అయితే కొన్ని లేత ఉన్నాయి, కొన్ని ముదురు ఉన్నాయి. అన్నీ కాదు కానీ పూర్తిగా ముదిరినేటివి, కాస్త లేతగా ఉండేటివి రెండు కోస్తున్నా. ఇలా తాట తెల్లబడినప్పుడు గింజ బాగా రెడీ అయి ఉంటుంది. పూర్తిగా ముదిరినట్టు అవి గింజలు వలుచుకొని చేసుకోవచ్చు. ఇక గింజ అసలే ఫామ్ కాకుండా లేదా సన్నగా ఫామ్ అయినప్పుడు అది మనకి లేతది అనమాట. తాటతో పాటు చేసుకుంటాం. ఈ పాపిడి చిక్కుడు పెద్ద పెద్దగా ఉంటాయి కానీ పాతకాలం ఇవి నాటు వెరైటీయే పాపిడి చిక్కుడు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. చిక్కుడు చెట్లు అంతా కూడా ఇష్ట ప్రకారం అల్లుకునేసాయి, అటుపక్క ఇటుపక్క అంతా. సో ఇటుపక్కకు వచ్చాను, ఇంతసేపు అటుపక్క లోపల గార్డెన్ లోపల కోసాను. ఇది రాకి తిరిగే ప్లేస్, ఇటుపక్క కల్లుకొని ఉంది, కాయలన్నీ ఇటు ఉన్నాయి. సో ఇక్కడ కోయడానికి వచ్చా. సో ఫుల్ ఉన్నాయి అనపగింజలు, చిక్కుడు ఒక సైడు అంతా కలిసిపోయి ఉన్నాయి, మధ్యలో 2 మిక్స్ కూడా ఉన్నాయి. అనుప గింజలు కూడా ఈసారి సీడ్ లిస్ట్లోకి యాడ్ చేసాము. గింజ చిక్కుడు పోయిన నెల అయిపోయినాయి, అవి కూడా అంటే పెద్ద సైజ్ చిక్కుళ్ళు ఉన్నాయి కదా మన దగ్గర, అవి కూడా ఈసారి యాడ్ చేసాము. నిన్న హార్వెస్టింగ్ అంటే సీడ్స్ అన్నీ హార్వెస్ట్ చేసిన వీడియో పెట్టా కదా, దాంట్లో చూపించాను నేను గింజ చిక్కుడు సైజు అవి ఎట్లుంటాయని. తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేసేయండి. ఇక ఊరికే మాట్లాడి బోర్ కొట్టించను, చక్కగా హార్వెస్టింగ్ని మ్యూజిక్తో పాటు ఎంజాయ్ చేయండి. అందుకే సౌండ్స్ ఏమీ ఎడిట్ చేయలేదు. మధ్యలో ఏవైనా డిస్టర్బింగ్ సౌండ్స్ కుక్కవి కానీ లేదా బయట పిల్లలు అరవడం కానీ వినిపిస్తే ఇగ్నోర్ చేసేసేయండి.
కోయాలి. ఇక్కడంతా ఉన్నాయి ఇంకా అనప గింజలు. అనపకాయ కాదు ఇది, అనప గింజ మన దగ్గర ఉన్నది. ఇంకా చిన్నమ్మ కోస్తానే ఉంది. తన పాపం రెడీ కూడా అవ్వలేదు. ఇంటి దగ్గర కూర్చోంటే వచ్చేసే ఆంటీ హెల్ప్కి చాలా ఉన్నాయి కోయడానికంటే వచ్చేసింది పాపం. అలాగే నైటీలో తిట్టుకోకండి, రెడీ అయ్యి కనిపించవచ్చు కదా వీడియోలో అని కామెంట్ పెట్టద్దు మళ్ళీ. ఇవి చాలా ఉంటే కోయడానికి తోడు వచ్చింది. ఈరోజు అయ్యేలాగా లేవు అనప గింజలు. ఇక తోటకూర అయితే ఎక్కడ పడితే అక్కడ పడిపోయింది. మొత్తం గార్డెన్ అంతా గడ్డి, తోటకూరే వచ్చేసింది అంతా కలుపులాగా. కొంచెం గింజలు తయారైనవి వదిలేస్తున్నా, లేతవి మాత్రం కోస్తున్నాను. ఇంకా హార్వెస్ట్ టైం అంతా తోటకూర ఉంటుంది ఇప్పుడు కొద్ది రోజులు. కలుపు లాగా పడిపోతుంది కాబట్టి నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నా, దీని సీడ్స్ మన దగ్గర ఉన్నాయి. పెద్ద తోటకూర ఇది 4-5 అడుగుల వరకు పెరుగుతుంది. వాడు స్కూల్ నుంచి వచ్చేసాడు. మా ఆయన్ని కాపలా పెట్టి వచ్చాము, కానీ ఈయన దగ్గర అస్సలు ఉండడు. చిన్నోడు వస్తూనే ఫిషెస్ దగ్గరికి వెళ్తాడు. ఫిషెస్ చూసుకుంటాడు. ఈ పెద్ద తోటకూరని మనం కొమ్మలుగా తుంచుకుంటూ ఉన్నామంటే ఆ సీడ్స్ అంతా పైన ఆకుకూర కూడా కోసుకుంటూ ఉండొచ్చు. కొమ్మలు, సైడ్ కొమ్మలు, మెయిన్ పైన మనకి సీడ్స్ కూడా వచ్చేస్తాయి. ఒకసారి ఒక్క చెట్టుకి సీడ్స్ అలాగే ఉంచి తీసామంటే కొన్ని సీడ్స్ స్టోర్ చేసుకోవచ్చు. కొన్ని ఎలాగో గాలికి అటు ఇటు గార్డెన్ మొత్తం రాలి ఉంటాయి. సో అవి ఇంకా వస్తూనే ఉంటాయి, మళ్ళీ కొనే పని ఉండదు. ప్రతిసారి నేను ఈ మాట అయితే అందరికీ చెప్తూనే ఉన్నాను. అందరూ కూడా తీసుకుంటున్నారు. సో మీరు కూడా తీసుకోండి. నేను ఈ వెరైటీ మీకు బయట ఎక్కడ దొరకదు, నేను పండించి తీస్తున్నాను కాబట్టి ఈ వెరైటీ వస్తుంది మీ వరకు. మళ్ళీ ఎన్ని రోజులు నేను పండించగలుగుతాను. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందంటే మాత్రం ఇలా చిన్న వెరైటీస్ అన్నీ కూడా ఎక్కువ వేయడానికైతే అవ్వదు. తోటకూర మనం ఎంత ఎక్కువ పండిస్తే అంత అంటే చాలా తక్కువ సీడ్స్ వస్తాయన్నమాట. ఒక స్పూన్ సీడ్స్ రావడానికి చాలా పెంచాల్సి వస్తుంది మొక్కలు. సో అంత ప్లేస్ మనకి తర్వాత ఉండకపోవచ్చు. సో ఈలోపే అందరూ తీసేసుకోండి గార్డెనర్స్ ఈ సీడ్స్ని. చూడండి ఆల్రెడీ ఎంత ఉందో. ఇది పెరుగుతూనే ఉంటుంది తోట అంతా, వస్తానే ఉండొచ్చు ప్రతి హార్వెస్ట్కి. సీజన్తో కూడా పనిలే, మరీ ఎండల కాలంగా కొన్ని ఉంటే చాలు. పూతున్నది వదిలేస్తున్నా, పూతలేందని కోసేస్తున్నా. మునగ చెట్టు కొట్టిన తర్వాత చూడండి మళ్ళీ ఎంత హైట్ వెళ్ళిపోతా ఉందో. చాలా బాగుంది, లేతగా కొమ్మలు కోసేద్దాం. ఇంత నిండుగుంటే కాపు కూడా సరిగ్గా రాదు, మధ్యలో ఒకటి తీసేస్తే సరిపోద్ది. కొంచెం మునగ అయితే కోస్తున్నాను, అంటే మునగ కొమ్మలు తుంచుతున్నాను. లోపల అంతా చిక్కగా వచ్చేసాయి. బాగా హాఫ్కి కొట్టేసరికి ఈ ఊరంతా చిక్కగా వచ్చేసింది. సో అవన్నీ అలాగే వదిలేసామంటే చాలా పొడవు వెళ్ళిపోతున్నాయి. చూడండి ఒక్కొక్కటి ఎంత బర్రలుగా పెరిగిపోయిందో. పొడవు వెళ్ళడంతో పాటు అంత చిక్కగా ఉంటే స్ట్రెంత్ తక్కువ ఉంటుంది వాటికి, కాయలు పూత వచ్చేకి. సో మధ్యలో కొమ్మలన్నీ తీసి మనం ఆకు వండేసుకుంటే సరిపోతుంది అనేసి. ఈరోజు ఇది చూసి ఎవరైనా అడుగుతారు నైబర్స్, రిలేటివ్స్. అప్పుడు ఇప్పుడు మా ఆంటీకి, మా చిన్నమ్మకి, మాకు సరిపోద్ది. నేను నెక్స్ట్ హార్వెస్ట్లో అడిగినప్పుడు అందరికి కోసేస్తే సరిపోద్ది. ఇదంతా అక్కడికి వెళ్ళి కట్ చేస్తాను. ఓకే, ఒకటే ఉంది కాకరకాయ. ఇక ఇవన్నీ ముదిరినట్టుగా ఉన్నాయి. ఈరోజు అయితే అవ్వదు, ఇంకా లేట్ అయిపోయింది ఇప్పటికే. చిన్నోడు తిరుగుతున్నాడు ఆడుకుంటూ బయట. ఇవంతా గింజలకి ఇంకో రోజు హార్వెస్ట్ చేసేస్తా, రేపు ఎల్లుండి వచ్చి.
ఏదో కొత్త రకం వంకాయ కోసేసినాడు మా వాడు. ఇక్కడ వచ్చిందంట. ఇది గ్రీన్ పొడవు కొంచెం మాగింది, సీడ్స్ వస్తాయేమో చూడాలి. ఇవి ఇన్ఫెక్షన్ వస్తుందా? మరి ఎందుకు పెట్టినా చేపల తొట్టిలో చేతులు పట్టుకున్నామని. వస్తానా ఆంటీ? అది వేరా అండి. ఇది తెల్ల లైట్ కలర్ సొర ఇక్కడ వచ్చినాయి, కానీ ఇదేదో విచిత్రమైన షేప్లో ఉన్నాయి. ఏమో చీడ వచ్చినట్టుంది, అంటే పురుగు పట్టినట్టుంది. చూడండి ఎలా ఉందో. ఏమో మరి కోద్దామా? ఇంకొంచెం మెరగనిద్దామా? నెక్స్ట్ హార్వెస్ట్కి కోద్దాం. మా వాడికి ఎన్నాక చాట్లో చూడు స్ట్రాబెర్రీ కోసరం పుల్లగా ఉంటుంది అది. నువ్వు ఆడ జారుతావు, కడిగిస్తారా? చేతులు కడిగినా కడిగినా కాదు గడ్డి కొంచెం టేస్ట్ చేయి. ఓకే అవునే కొంచెం తెల్లగా ఉంది మా ఆయన, తీపి ఉంది. ఇదేం పుల్లగా లేదు, కొంచెం తెల్లగా ఉంది చూడు. కొంచెం తెల్లగా ఉంది. తినుబ్బా తినుబ్బా. కొంచెం తెల్లగా ఉంది. ఫ్లవర్ వాజ్ మళ్ళీ వచ్చాయి కదా, వస్తుంది. కొమ్మ పెరుగుతుంది. పింక్ కలర్ కూడా వచ్చినాయి. ఎలకలు ఇటుకి రావడం లేదా? కొక్కులు రాఖీ ఉందా? అందుకేనే కుట్టుకుంటుంది, కోసుకుంటు. దేనికో చెప్పురా, నువ్వు ఫస్ట్ దేనికో చెప్పు. నాకు కావాలి. తీసుకుందా? గోంగూరనా? అది గోంగూరనా? ఫ్లవర్స్ కాదు. నీ పక్కల అది గోంగూర వద్దు. బుట్టలు ఖాళీ లేవు. ఖాళీ లేవు. రైట్ రైట్ రైట్. గోంగూరేనా? గోంగూర కనుక్కున్నాడు చూడు. బాను బంగారం. ఇక్కడ ఉండేది వద్దులే బా. రాకీ గాడు తిరిగి తిరిగి ఎగిరి ఎగిరి పెట్టింటాడు దానిపైన. చెప్పినాడా? చెప్పినాడా? అది ఎంత బాగా కూర్చునింది చూడు. ఇవి ఫ్రూట్స్ కాదురా, ఇవి స్ట్రాబెర్రీ అనుకుంటున్నాడు చూడు. కాదనేసరికి పక్కన పోతాడు. అది స్ట్రాబెర్రీ కాదు. కాదు, ఫ్లవర్స్ ఇవి. తినే కాదు ఇవి. అడగకుండానే సెకండ్ ఇస్తాడు. పూలు ఇవి పూలు. లేవు నా చేతిలో కూడా లేవు. నేనేం దాచిపెట్టుకోలే. ఇదిగోండి ఈరోజు హార్వెస్ట్. టేబుల్ అయితే నిండిపోయింది మొత్తం. ఇవైతే పాపిడి చిక్కుడు, పాపిడి చిక్కుడు ఇవి కూడా ఫుల్ అయిపోయాయి. మిర్చి, ఒక కాకర, ఆకుకూర, ఇవంతా కూడా అనపగింజలు. ఇంటికి వెళ్ళి ఏర్పంచాలి మొత్తం. ఇవి కలిపేసాము. పచ్చివి అంటే గింజలు ఉండేటివి కాసేపు ఆగ్నానా, గింజలు ఉండేటివి ఎండినేటి కలిపేసాము. ఇవన్నీ సీడ్స్కే వచ్చేస్తాయి గింజలువి. ఇది చెట్టు చిక్కుడు, ఒక బీర, 2 వంకాయలు, కొన్ని ఫ్లవర్స్, మునగాకు, ఇంకా గింజ చిక్కుడు ఉన్నాయి, ఇంకా కొన్ని ఆకుకూరలు ఉన్నాయి. కానీ ఇప్పుడైతే అవ్వదు, టైం అయిపోయింది మాది. చూడండి ఫ్రెష్ తోటకూర ఇంకా అప్పుడే వాడడం స్టార్ట్ అయింది. మనం నీళ్ళు చల్లం కదా, మార్కెట్లో 1.5 రోజు 2 రోజులు అయినా కూడా అవి ఫ్రెష్గా నీళ్ళు చల్లి పెడతారు నీళ్ళకి అనుకుంటాం మనం. అవి ఫ్రెష్నెస్, అవి ఒక కెమికల్ వేస్తారు.
మోస్ట్లీ అవాయిడ్ చేయండి. కొంచెం ప్లేస్ ఉన్న ఇంట్లో పండించుకోండి ఆకుకూరలు. సో ఇది వాల్టీ హార్వెస్ట్. మునగాకు, పెద్ద తోటకూర, వెట్ సీడ్స్ ఉన్నాయి మన దగ్గర. అనపగింజలు, ఫ్లవర్స్, చెట్టు చిక్కుడు, 2 వంకాయలు, 1 బీర, కొన్ని పచ్చిమిర్చి, 1 కాకర, ఇవి పాపిడి చిక్కుడు. ఇవంతా కూడా అవే. ఏందన్నా కరేపాకం దట్ట పీకేస్తానా? ఇక్కడ వద్దులేమ్మా, ఇది పెరగనీలే. సో ఇది అండి వాల్టీ హార్వెస్ట్. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే ఆల్రెడీ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ ఇస్తున్నందుకు. లైక్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి, వ్యూస్ వస్తున్నాయి కానీ ఈ మధ్య లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయి. మీకు వీడియో నచ్చలేదని అనిపిస్తుంది నాకు లైక్స్ కొట్టకుంటే. చూసిన వాళ్ళు వీడియో మంచిగా అనిపించింది అంటే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. ఎక్కువ లైక్స్ వస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన వీడియో. సో అందరికీ తెలుస్తుంది, ఇంకా అవగాహన వస్తుంది. ఇంకా మీ ద్వారా అందరికీ రీచ్ అవ్వడంతో ఇంకా కొందరికి సీడ్స్ తక్కువ కాస్ట్లో అందుతాయి మన నుంచి. సో మంచి జరుగుతుంది. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. నా ఒక్క లాభానికే నేను చూసుకోవట్లేదు, ఇంకా అందరికీ తక్కువలో సీడ్స్ అందాలి మనవి. నాటు వెరైటీస్ కానీ హైబ్రిడ్ కానీ ఏవైనా ఆర్గానిక్ సీడ్స్ అందాలి ఆన్లైన్లో అంత కాస్ట్ పెట్టకుండా. సో అది మన ఏం. ప్రతి ఒక్కరూ భయపడకుండా పెంచుకోగలగాలి. గార్డెన్లో కొన్ని మొక్కలైనా ఇంట్లో పెంచుకోగలగాలి. సో మీ సహాయం ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.